16వ వచనం, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారముగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఈ శరీర సంబంధమైనటువంటి భక్తి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండే భక్తి, మిరాకిల్స్, వండర్స్, హీలింగ్స్ అనేటువంటి వాటి మీద వెంబడించే భక్తి, ఈ శరీర సంబంధమైనటువంటి భక్తి ఉండకుండా ఆత్మానుసారమైన భక్తి చేయాలంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. ఇదేంటే ఆత్మానుసారంగా అదే ఎలాగ ఉంటుంది? ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నానే, స్వస్థతలు, భాషలు, ఇవన్నీ చెప్పేది ఆత్మ పేరటనే. ఆత్మ ఆత్మ అని అంటే ఇప్పుడు చెప్పేది పరిశుద్ధాత్మ. బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన ఆత్మలు ఉన్నాయి. సత్య సంబంధమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులను కూడా అక్కడ ఏదో స్వస్థత జరుగుతుందంట, వెళ్ళాలా అనిపించే విధంగా ప్రేరేపించుతుంది. ఏ ఆత్మ ఇది ఇంతకీ? భ్రమపరచు ఆత్మలండి. నిన్ను సత్యమును ప్రేమించే విధంగా ధర్మశాస్త్రం అంతా, బైబిల్ గ్రంథం అంతా సింపుల్గా చెప్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలని సింపుల్ మాటలో ఉంది. ఇది తెలుసుకోండి అని బైబిల్ గ్రంథం చెప్తున్నా. మాకు ఇది అక్కర్లేదు, 100 కిలోమీటర్ల దూరమైనా సరే మేము ఆ అయ్యగారి దగ్గరికే వెళ్తాం అంటున్నారు. ఇంతక అక్కడికి నడిపించే, ఆకర్షించే ఆత్మ ఏ ఆత్మ? సత్య సంబంధమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ ఏ ఆత్మ? గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చినవాడు. పరిశుద్ధాత్మని ద్వారా మనము నడుచుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని నింపుతాడు. పరిశుద్ధాత్ముడు మనకు ఆత్మ ఫలము అనుగ్రహిస్తే ఆ ఆత్మ ఫలమును బట్టి మన క్రైస్తవ జీవితం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని పట్టడు అంటున్నా. ఏం పడతాయి? దయ్యం పడుతుంది. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్ముడు మనల్ని పట్టడు. దయ్యం అయితే పడుతుంది, దురాత్మ అయితే పడుతుంది నిన్ను. ఇంగ్లీష్లో దాన్ని పొజెస్డ్ అని అంటారు. డీమన్ పొజెస్డ్ మ్యాన్ అంటే దయ్యము పట్టిన వ్యక్తి. దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తుంది? ఆ దయ్యం అని అంటే దయ్యానికి ఇష్టం వచ్చినట్టు అని చేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనిషిని దయ్యం పట్టినట్టు పట్టడు. వినండి మీరు, ఈ చిన్న లైన్ తేడా తెలుసుకోండి. దయ్యం పట్టినట్టుగా పరిశుద్ధాత్మ పట్టడు నిన్ను. అసలు అలాంటి పదాలు ఉండవు. పరిశుద్ధాత్మ మనల్ని నింపుతాడు అనే మాటలు చూస్తాం. పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు, నింపబడతాం. పరిశుద్ధాత్మని కలిగినటువంటి వారు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటారు. అదే పడితే, దయ్యం పట్టింటే ఆశా నిగ్రహం ఏముండదు, కంట్రోల్ ఉండేదిగా. మీకు అర్థమవుతున్నాయా? పరిశుద్ధాత్ముడు కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటాడు. ఆత్మఫలంలో అదొకటి మనం చూస్తాం కూడా. ఈ తేడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు నీ కొరకు నీవు క్రైస్తవ జీవితాన్ని చక్కగా జీవించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన వరం పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మని కలిగిన వారిగా ఉండి మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అని బైబిల్ గ్రంథం చెప్తోంది. పరిశుద్ధాత్ముడు ఇంతగా మనల్ని ఎలా నడిపిస్తాడు మనకు తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన సువార్త విని, ఆయన నామమునందు మనం విశ్వాసం ఉంచి మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడిస్తాడు. ఇది అందరికీ, ఏదో కొంతమందికి స్పెషల్గా ఉండేది ఏం కాదు. ఇది
మన ప్రభు అయిన దేవుడు తన ఎదుగు పిలిచిన వారందరికీ చెందును అని బైబిల్ గ్రంథం చెప్పింది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి ఆ రక్షణలోకి వస్తావో నీ పాపాలు క్షమించబడటంతో పాటు పరిశుద్ధాత్మ అనే వరం కూడా నీకు అనుగ్రహించబడింది. సో హోలీ స్పిరిట్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. అలా అనుగ్రహించినప్పుడు ఏమవుతుంది? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం 4 దాకా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దాన్ని దేవుడు చేశాడు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఏం జరుగుతుంది? 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపించింది అని. నియమం అని అంటే లా, రూల్స్, ఒక నియమం, ఒక చట్టం, ఒక లా. లా అనే మాట మనం అర్థం చేసుకోవడానికి ఏం చేసుకోవచ్చు అంటే గురుత్వాకర్షణ నియమం. ఇది నియమం. భూమికి ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది. నువ్వు పైకి రాయి విసిరేస్తే నువ్వు ఉపయోగించిన బలము అంత మేరకు పైకి వెళ్ళినా మరలా భూమి ఏం చేస్తుంది? ఆ రాయిని ఆకర్షిస్తుంది. కాబట్టి నువ్వు భూమి మీద నుంచి ఏది పైకి వేసినా కూడా అది కిందికి పడుతుంది. నువ్వు రాయి వేసినా, బంగారం వేసినా, ఏది వేసినా కిందకే వస్తుంది. ఇది నియమం, ఇది లా. ఆ నియమం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సంగతులు చెప్పారు. ఇప్పుడు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, ఇందాక మనం మాట్లాడుకున్నాం. మనకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ నియమం, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, మరలా చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపుతాడు. ఆ నియమం జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఏదైతే జరిగిస్తాడో ఆ నియమం జరుగుతూ ఉంటుంది. పాప మరణం నియమం అంటే సహజంగా మనిషి పుట్టి పెరిగే కొలది పాపం ఏంటో వాడికి తెలుస్తూ ఉంటుంది. పాపం చేస్తాడు, చచ్చిపోతుంటాడు. ఇది పాప మరణముల నియమం. ఏదైనా పాపం రాడు, ఓ ఇది బాగుంది అని అనిపిస్తుంది. పాపం చేస్తాడు, చనిపోతాడు. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి అనే మాటలు చూస్తాం. అందరికీ అలాంటి టెంప్టేషన్ ఉంటుంది. అదొక నియమం. అయితే అలాగే కాకుండా నువ్వు యేసుక్రీస్తులోకి వచ్చావు కాబట్టి ఇప్పుడు నీలో పాపం చూడగానే చేయాలనేటువంటి ఆ నియమం కాకుండా నీలో ఒక జీవముతో కూడిన నియమం దేవుడు ఇస్తాడు. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి అని అంటే ఏం నేర్చుకున్నామండి? ఏది పైకేసినా కింద పడిపోద్ది. మరి పక్షి ఎందుకు కింద పడటం లేదు? విమానాలు ఎందుకు కింద పడటం లేదు? ఎందుకు కింద పట్టలేదు? ఎందుకు కింద పడవు అని అంటే ఈ గురుత్వాకర్షణ శక్తి ఆ నియమానికి అధిగమించిన మరొక నియమం పక్షిలో ఉంది. దాని రెక్కలు, దాని శరీరంలో ఉండేటువంటి గాలి గదులు. విమానం కూడా చూడండి, విమానానికి రెక్కలు ఉంటాయా? విమానానికి రెక్కలు ఉండవా? అదే కదా నువ్వు అంటుంటే మంచిది. అంటే ఆ
ఆకారం, వాటి షేప్, ఇవన్నీ ఎందుకు అలాగనే చేశారు? దాన్ని ఆ మోడల్లో చేశారు ఎందుకు అని అంటే, గురుత్వాకర్షణ నియమానికి అధిగమించిన మరొక నియమం దాంట్లో ఉంటే అప్పుడు ఈ నియమం పనిచేస్తున్నా కూడా, ఏది గురుత్వాకర్షణ నియమం పనిచేస్తున్నా కూడా దీనికి అధిగమించే నియమం దాంట్లో ఉంది కాబట్టి అది పడదు. అంతేనా? ఇప్పుడు మనిషి సహజంగా పాపం చేస్తాడు, మరణానికి దారితీస్తాడు. ఈ నియమం మా లోకంలో జరుగుతూ ఉంటుంది. దీనికి అధిగమించిన మరొక నియమం, అది పరిశుద్ధాత్మని ద్వారా మనలో పెట్టిన దేవుని జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే న్యాచురల్గా ఉండేటువంటి వాటన్నిటికీ పైన అధిగమించిన మరి ఒక నియమం మనలో ఉంటుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. దీన్ని గలతీలకు రాసిన పత్రికలో మనం చదివిన మాట ఏంటంటే, ఆత్మ ఫలము. ఆత్మఫలం. ఆ ఆత్మఫలం నీలో ఉంటే నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావో అది కదా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఆత్మఫలం లేకపోతే బ్రహ్మపరచు ఆత్మ ఉన్నాడు అనుకోండి, ఎక్కడికెక్కడికో పరిగెడతాం కదా. కానీ సత్య సంబంధమైన ఆత్మ మనలో ఉన్నాడు అనుకోండి, ఇదిగో ఇలాగ ఉంటుంది నీ క్యారెక్టర్. సహజంగా అందరూ ఏం చేస్తారు? పాప మరణ నియమం, దాన్ని అధిగమించిన జీవమునిచ్చే ఆత్మ నియమం. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు క్రైస్తవులు చర్చిలకు వస్తున్నావు, బాప్తిసం పొందావు, రొట్టె విరుస్తున్నావు, సావాసంలో ఉంటున్నావు, కానీ శరీర సంబంధమైన వాటి మీదకి మరలా వెంపర్లాడుతున్నావు అని అంటే అర్థం ఏంటి? అందరిలాగా ఉంటున్నామని కదా. అలా కాదు కదా మనం ఉండాల్సింది. సంథింగ్ మోర్, ఏదో అంతరంగంలో మరలా ఏదో జరగాలి. ఏం జరగాలి? లోపల మనకి పరిశుద్ధాత్ముడు మనలో నింపబడి ఆయన ఆత్మఫలం మనలో ఉండాలా, ఆయన ఇచ్చిన జీవము మనలో ఉండాలా. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జీవమునిచ్చే ఆత్మ నియమం చెప్పా కదా, మీకు తేడా చెప్తా ఉన్నా. న్యాచురల్గా మనల్లో ఉండేటువంటి వాటి మీద దానిని అధిగమించే మరి ఒక నియమం. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. 16వ వచనం చదవండి, 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏమి చేయనిచ్చేందురో వాటిని చేయకుందరు. ఈ రెండింటికి పోరాటం జరుగుతుంటుంది. నీకు శరీరానికి, ఆత్మకి. శరీర సంబంధమైనటువంటి స్వస్థత, డబ్బులు, జబ్బులు, వీటి మీద మనసు ఉంటుంది. ఇది శరీర సంబంధమైనటువంటి మనసు. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ నియమం కూడా లోపల ఉంటే ఈ రెండింటికి మధ్య పోరాటం జరుగుతుంది. క్రిస్టియన్ లైఫ్లో ఇలాగ జరుగుతుంటాయి. ఒక క్రైస్తవుల్లో మధ్యలో పోరాటం జరుగుతుంటుంది. నువ్వు దేనికి ఓటేయాలా? శరీర కార్యాల మీద నువ్వు ఓటేసావా పాడైపోతావు. ఆత్మానుసారంగా నడుచుకోండి. మీరు ఉండాల్సింది శరీర సంబంధమైన వారిగా కాదు, ఆత్మానుసారులుగా ఉండటానికి మీరు నడుచుకోండి అనే మాటలు చూస్తూ ఉన్నాం. కాబట్టి మధ్యలో ఈ పోరాటం చేస్తూ ఉంటుంది. పోరాటం చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నింపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపుతూ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒకసారి జరిగేది కాదు, జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతూ ఉంటాడు. తద్వారా ఏమవుతుంది అని అంటే, శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు ఉంటాయి కదా మనిషికి. శరీరం బతుకున్నంత కాలం శరీర సంబంధమైన ఉంటాయి కదా. రోమా 7లో
నా శరీరమందు మంచిది ఒక్కటి కూడా లేదు అని భక్తుడు అన్నాడు. శరీరం ఉన్నంతకాలం చెమట పట్టుద్ది, ఆకలి అవుద్ది, ఉంటుందా లేదా? కళ్ళు ఉన్నంతకాలం కంటికి ఏవేవో కనబడతా ఉంటాయి, చెవులు ఉన్నంతకాలం చెవులు ఏవేవో వింటనే ఉంటాయి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి వాటి మనలో ఉంటాయి. వాటితో పాటు పరిశుద్ధాత్ముడు మనల్ని నింపాడు అనుకోండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నింపాడు అనుకోండి. పరిశుద్ధాత్ముడు ఎంత నింపబడుతూ ఉంటే మన శరీరంలో ఉండేటువంటి మన శరీరేచ్ఛలన్నీ ఒక్కొక్కటిగా బయటికి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కటిగా బయటికి వెళ్తూ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు నిన్ను నింపగానే నువ్వు పరిశుద్ధంగా అయిపోతావు, నీ లోపల ఏమీ ఉండవని కాదు దాని అర్థం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నడుచుకోవడం, దేవునిలో నడుచుకోవడం అంటే పైన వారం నేను చెప్పాను. నడుచుకోవడం అంటే ఒక అడుగు తీసి ఇంకొక అడుగేసి ఇంకొక అడుగేసి ఇంకొక అడుగు, అలాది నడుచుకోవడం అంటే. నువ్వు యేసుక్రీస్తులో ఒకేసారి దూకడం, ఒకేసారి పరిగెత్తడం ఉండవు. దేవునిలో నువ్వు ఎలా ఉండాలా? నడుచుకోవాలని అంటే నీలో ప్రాసెస్గా జరుగుతూ ఉంటాయి. నీలో పరిశుద్ధత రావాలని అంటే ఒకే రోజు వచ్చేసిందా? రాదు. నీవు పరిశుద్ధాత్మతో ఎంత నింపబడుతూ ఉంటే నీ లోపల ఉన్నాయన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు వర్తమానం విన్నావు, నీ లోపాలు ఏదో కనపడ్డాయి. ప్రభువా అని ప్రభు సహాయం అడుగుతూ వచ్చావు. దేవుడు కూడా తన ఆత్మ నియమాన్ని నీలో కార్యాలు చేస్తూ ఉంటే ఆ రోజు ఏదో డెసిషన్ తీసుకున్నావు, ఆ రోజు దేవుడు నీకు ఏదో హెల్ప్ చేశాడు. ఆ ఉన్నటువంటి ఆ చెడు లక్షణం ఆ రోజు నుంచి నీలో పక్కకు పోద్ది. మళ్ళీ ఇంకొక రోజు విన్నావు, వాక్యపు వెలుగులో నీ జీవితంలో మరి ఒకటి ఏదో తెలిసింది. ఆ విషయంలో ప్రభువా నా దగ్గర ఈ లోపం ఉంది అని నువ్వు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏదో సాయం చేశాడు. ఆ వారంలో ఆ విషయం కాస్త ఒకటి చూస్తున్నారా, ఇలాగిన ఒకదానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కార్యాలు జరగాల. మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అని అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు నీకు హెల్ప్ చేస్తూ ఉంటే నీ లోపల ఏదైతే ఉందో, ఒక చెడుగో, ఒక పాపం, ఒక దురలవాటు, లేదా ఒక ఏదైనా అవిధేయత, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంది, దాని మీద నువ్వు వర్కౌట్ చేయాలా. పరిశుద్ధాత్మ నియమంలో నువ్వు వర్కౌట్ చేస్తే అది నీ నుండి పోతుంది. నువ్వు ప్రభువుని నమ్ముకోగానే ఒక్కసారిగా పరిశుద్ధత అంతా రాలేదు. మరలా చెప్తున్నా, ఇది ఒక ప్రాసెస్. అందుకని వారం కూడికలలో, కూడికలలో ఈ మాటలు ధ్యానించేది ఎందుకు? అందుకే మన లోపల ఉన్నాయన్నీ ఒక్కొక్కటి. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలుని దేవుడు ఆ కనాను దేశంలోకి వెళ్ళమంటే అక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు. అక్కడ ఆల్రెడీ కనానీయులు ఉన్నారు. మరి ఆ దేశాన్ని వీళ్ళకి ఇస్తానని చెప్పాడు, వెళ్ళమన్నాడు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఇది? స్వాధీనం చేసుకోండి అని అంటే ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే అక్కడ ఉన్న కానానీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఏం దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టి ఖాళీ చేపించి వీళ్ళని ఖాళీ స్థలంలో పెట్టచ్చు కదా? పెట్టలేడా? కనానీయులని అందరినీ దేవుడే వెళ్ళగొట్టి ఎంటీగా ఉన్న భూమిని వీళ్ళకి ఇవ్వచ్చు కదా? కానీ అలా చేయలే. ఎందుకు చేయలేదు అలా? మీరు నా వాళ్ళు, యుద్ధాలు మీరు చేస్తారు కానీ దాని వెనకాల ఉండి జయాన్ని ఇచ్చేది దేవుడే. నేనుంటా మీ పక్షాన. మీరు ఫైట్ చేయాలి. ఈ విషయాలన్నీ మీకు కొన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మీరు ఒక మాట బైబిల్లో చదవండి. కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవాన్ని మా శరీరమందు యథాప్రకారంగా మేము వహించుకుంటున్నాం అని అంటున్నాడు. ఇప్పుడు ఇవి అర్థం చేసుకోవాలి. కొంచెం కొంతమంది అర్థం చేసుకోకుండా చదువుకునే వాళ్ళు ఉంటారు. యేసు యొక్క జీవము మా శరీరములో ప్రత్యక్షపరచబడాలి. కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఆ యేసు యొక్క మరణాన్ని మా శరీరంలో మేము వహించుకుంటున్నాం అంటున్నాడు. అంటే ఏమిటి ఇవన్నీ? పౌలు గారు మరొకసారి అన్నాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని అంటాడు. ఏంటి నలగొట్టుకోవడంలో అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, నీ లోపల ఉన్నటువంటి చెడుగు ఒకటి 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 బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా బయటికి వెళ్ళిపోవడానికి నువ్వేం చేయాలంటే, ఇశ్రాయేలీయులు కనానీయులను చంపి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టుగా మీ లోపల ఉన్నటువంటి మన శరీర ఇచ్చలను ఒకటి ఒకటి మనము చంపుకుంటూ వాటిని బయటపడేసుకుంటూ వస్తుంటే పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటాము. పరిశుద్ధాత్ముడు ఇలా హెల్ప్ చేస్తాడు మనకి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి ఏముంది? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, లోభత్వం, వాటిని చంపివేయండి. ఏం చేయాలా? ఎక్కడున్నాయి ఇవి? నీ శరీరంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు, నీ శరీరేచ్ఛలు కూడా ఉన్నాయి. అందుకే గలతీయులకు పత్రిక రాస్తూ ఈ విషయాలు చెప్తున్నాడు. బాబు, నీ లోపల నీ శరీర సంబంధమైన విషయాలు ఉంటాయి, నీ లోపల పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. మధ్యలో పోరాటం జరుగుతుంటుంది. ఈ పోరాటంలో నీవు ఆత్మపక్షాన నిలబడి శరీర సంబంధమైన వాటిని ఓడించే విషయంలో నువ్వు పరిశుద్ధాత్మకి సైడ్ నిలబడాలా. ఆ యుద్ధంలో నీవు నీ శరీర సంబంధమైన వాటి మీద నీవు యుద్ధం చేయాలా, వాటిని చంపాలా. వాటిని చంపాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చదివితే 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడుగు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎలాగనగా మీరును ప్రేమ కలిగి అలాగనే ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇవి పరిశుద్ధులకు తగవు. కృతజ్ఞతావచనం ఉచ్చరింపాలి. కానీ మీరు బూతులైనా, పోకిరి మాటలైనా, సరసోక్తులైనా ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు. వ్యభిచారులైనా, అపవిత్రులైనా, విగ్రహారాధికుడైనా, లోబి అయినా క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యానికి హక్కుదారుడు కాడు అనే సంగతి మీరు నిశ్చయంగా తెలుసుకోవాలా. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయద్దు. ఎన్ని చేయొద్దు. ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు, ఇవి మీకు వద్దు, వాటిని చంపండి. కాబట్టి గలతీయులకు పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడంటే, మీరు ఆత్మపక్షాన ఉండండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకుంటే
శరీరము ఆత్మకి మధ్యలో ఈ పోరాటంలో మీరు ఆత్మపక్షాన ఉండి నీ శరీరంలో ఉండేటువంటి వీటి మీద పోరాటం చెయ్యి. అవి మీకు తగవో వాటిని మీరు చంపండి. సో అవి ఒక్కొక్కటిగా బయటికి వెళ్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందనంటే పరిశుద్ధత మనలో వస్తూ ఉంటాయి. సో ఈ మాటల్ని కంటిన్యూ చేస్తూ గలతీ పత్రికలో 19వ వచనం నుండి చెప్తూ వచ్చాడు. 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవంటే జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని మీతో స్పష్టంగా. సో ఇలాంటి శరీర క్రియలు మనలో ఉన్నప్పుడు వాటి మీద నీవు ఫైట్ చేయాలా, పోరాటం చేయాలా. ఈ పోరాటంలో పరిశుద్ధాత్ముడు నీకు హెల్ప్గా ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతూ ఉంటాడు. ఈ లోపల ఉన్నవన్నీ ఒకదానికి చంపుతూ తీసేసుకుంటూ వస్తాం. ఈ ప్రాసెస్లో, ఈ బ్యాలెన్స్లో శరీర సంబంధమైనవి తగ్గిపోతూ ఉంటాయి, ఆత్మ సంబంధమైనవి పెరుగుతూ వస్తాయి. సో ఈ ఆత్మఫలం పెరిగే కొలది ఆ ఆత్మఫలం ఏంటంటే అని చెప్తున్నాడు. ఆత్మఫలం ఏమనగా ఫలములు కాదు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ ఆత్మ మనకిచ్చే ఆ ఫలం ఏంటి అని అంటే ఈ 9 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. శరీర క్రియలన్నీ పోతూ ఉంటాయి. ఎప్పుడు మధ్యలో పోరాటంలో నీవు ఆత్మపక్షాన్ని నిలబడ్డప్పుడు. వింటున్నారు మీరు? లేదు నేను మాత్రం ఏ ప్రయత్నం చేయను, అన్నీ పరిశుద్ధాత్ముడే చేయాలి అనుకోవడం న్యాయమా? కాదు. అందుకే ఇశ్రాయేలు చరిత్రను మనకు దృష్టాంతాలుగా పెట్టాడు. దేవుడు చేయగలడు, కనానీయులను అక్కడి నుంచి దేవుడు వెళ్ళగొట్టగలడు. కానీ వెళ్ళగొట్టలా. ఎవరు వెళ్ళగొట్టాలి? నువ్వు చేయాలి యుద్ధం, మీరు చేయాలి యుద్ధం, మీరు చేయాలి యుద్ధం. సో మనం ఆత్మపక్షాన్ని నిలబడి మన శరీర సంబంధమైన విషయాల మీద మనం పోరాటం చేస్తున్నప్పుడు ఆత్మ ఫలంలో ఉండేటువంటి ఆ లక్షణాలన్నీ మనకి పెరుగుతూ వస్తాయి. శరీర సంబంధమైన విషయాలన్నీ మనలో తగ్గిపోతూ వస్తాయి. ఇది అండి క్రైస్తవుడు నడుచుకోవాల్సిన విధం. ఇలాంటి భక్తి నేర్పకుండా ఈనాడు చర్చిల్లో రెండు బ్యాచ్లు చెప్పా. ఒకటేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో పోయే చర్చిలు కొన్నేమో ఆత్మవరాల పేరట పరిగెత్తేవి కొన్ని. అసలు లోపల జరిగే ప్రక్రియ ఏది? సో క్రిస్టియన్లో ఆత్మఫలం కనపడాలా. ఆత్మఫలం ఎలాగుంటుందో ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు కనపడే ఆ ఆత్మ ఫలం ఏమనగా చెప్పండి, ఏమేమున్నాయి? ప్రేమ, సంతోషం, సమాధానం. మూడు మాట్లాడదాం. ఈ 3 గురించి మాట్లాడదాం. తర్వాత 3 మాట్లాడతాం. ఆ తర్వాత 3 మాట్లాడదాం. ఆత్మఫలం ఏమనగా ఈ పోరాటంలో నువ్వు ప్రభు వైపు ఎప్పుడైతే నిలబడుతూ ఉంటావో నీలో ఆత్మఫలం కనపడుతూ ఉంటుంది. ఈ ఆత్మఫలంలో ఈ 3 కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ 3 నీకు దేవునికి సంబంధించినవి. దేవుని నువ్వు ప్రేమిస్తావు, దేవుణ్ణి నీవు ప్రేమిస్తావు.
ఆ దేవుని ప్రేమ నీలో నింపబడుతూ ఉన్నంతకాలం, దేవుని ప్రేమ మనలో నింపబడుతున్న కాలం ఆ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటాం. ఎట్లాంటి ప్రేమ అంటే ఆ ప్రేమ దేవుని లాంటి ప్రేమ, ఆత్మబలం కదా. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? దేవుడు లాంటి ప్రేమ. దేవుడు ఎలాంటి ప్రేమ ప్రేమించాడు? మనము శత్రువులమై ఉన్నను ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమండి? మనం విరోధులమైనను ఆయన మనల్ని ప్రేమించాడు. ఆత్మబలము ద్వారా వచ్చే ప్రేమ ఏంటంటే నీకు గిట్టనోళ్ళను కూడా నువ్వు ప్రేమిస్తావు. నీ ఇంటికి రానోళ్ళను కూడా నువ్వు పలకరిస్తావు. నీ ముఖం తిప్పుకున్న వాళ్ళ కొరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. అది ప్రేమ. ప్రేమ అనేది లోకంలో కూడా ఉంటుంది. అలాంటి లోకంలోనే ప్రేమ ఎట్టుంటుందంటే వాళ్ళు మా ఇంటికి వస్తేనే కదా మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మాతో మాట్లాడితేనే కదా మేము వాళ్ళతో మాట్లాడతాం అనే ప్రేమలాగా ఉంటుంది. కానీ ఆత్మబలములో ఉండే ప్రేమ ఎలాగుంటుంది అంటే వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా మనం వాళ్ళని ప్రేమిస్తాం. అర్థమవుతుందా మీకు? తర్వాత ఈ ఆత్మఫలం ఎలాగ అనిపిస్తుంది? ఫలం ఎలా కనిపిస్తుంది? సంతోషంలో కనిపిస్తుంది. నీ సంతోషంలో. లాటరీ తగిలినప్పుడు సంతోషమే, బిజినెస్లో లాస్ట్ వచ్చినప్పుడు కూడా, అంటే లాస్ వచ్చినప్పుడు కూడా సంతోషమే. ఇంకోసారి ఇస్తాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? ఒకసారి ఒక సోదరుడు ఇక్కడ చెప్పాడు ఈ మాట, నేను నీకు 10,000 ఇచ్చాను అనుకో, హ్యాపీ. ఆ 10,000 చేసిపోయి అతనికి అన్నాను అనుకో, నీ హ్యాపీనెస్ కాస్త అది మామూలుగా సహజంగా ఉండేది, లోకంలో ఉండే సంతోషం. మరి ఆత్మబలంలో ఉండే సంతోషం ఎలాగుంటుంది అని అంటే నీకు 10,000 ఇస్తే నువ్వు హ్యాపీ, అతనికి అన్నా కూడా నువ్వు హ్యాపీ. సమాధానం. ఈ మూడు దేవునికి మనకి కనెక్షన్ చూపించాయి. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించడం, దేవుని లాంటి ప్రేమ. దేవుడు ఎంత సంతోషంగా ఉన్నాడో అలాంటి సంతోషం. దేవుడు మనతో ఎలాంటి సమాధానం కలిగి ఉన్నాడో, వాస్తవానికి ఆయనకి మనకి ఏమంటే లక్షణాలతో పోల్చుకుంటే ఆయనకి మనకి ఏమన్నా పోలికుందా? కానీ మనతో సమాధానంగా ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? మనకు సమాధానకర్త అయ్యి ఉండి మనతో సమాధానం కోరుతూ ఉన్నాడు. ఇలాగిన దేవుని లక్షణాలు మనలో కనిపిస్తాయి. ఇంకా ఆత్మఫలం ఇది దేవునికి నాకు కనెక్షన్ని మరీ ఎక్కువగా పెంచుతూ ఉంటాయి. సో దేవుని ఎక్కువ ప్రేమిస్తుంటా, దేవుని సన్నిధిలో మరీ ఎక్కువగా సంతోషిస్తుంటా, దేవునితో మరీ ఎక్కువగా సమాధానం కలిగి ఉంటుంటా. ఏదైనా చిన్న తప్పు జరిగింది అనుకోండి, బోర్డు మీద ఈ గోడ మీద ఈ వచనాలు ఎప్పుడన్నా చదివారా? మన హృదయం ఏ ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలు ఆయన ఎదుట మన హృదయాల్ని సమ్మతిపరుచుకుందాం అని. ఎప్పుడైతే మనకి చిన్నది ఏదైనా లోపం కనపడింది అని అంటే దాన్ని దేవుని దగ్గర ఏం చేస్తాం? ఒప్పుకుంటాం, సమాధాన పడతాం. సో ఆత్మఫలము అయిన ప్రేమ, సంతోషం, సమాధానం దేవునికి నాకు ఉన్న ఆ కనెక్షన్ని మరి ఎక్కువగా బలపరుస్తాయి. తర్వాత 3 చదవండి, ఏమేమున్నాయి? దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం. ఈ 3 ఆత్మఫలం యొక్క లక్షణాలు అయితే ఈ 3 కూడా మనలో ఉంటాయి. ఈ 3 నాకు తోటి సోదరులకు మధ్యలో ఉపయోగపడతాయి. మొదటి 3 ఎవరి మధ్యలో ఉపయోగపడతాయి అని చెప్పాను? మనకి దేవునికి మధ్యలో. ఇప్పుడు చెప్పిన ఈ 3 దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఈ 3 నాలో ఉన్నప్పుడు అవి నేను నా తోటి సోదరుల మీద నేను షేర్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. వాళ్ళతో దీర్ఘశాంతంగా ఉంటా. వాళ్ళు ఏదో అంటున్నారు, సరే ఓర్చుకుంటా,
ఎప్పటిదాకా ఓర్చుకుంటా, దీర్ఘశాంతం. నా గురించి ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఓకే, దీర్ఘశాంతం. దయాళుత్వం, వాళ్ళకేదో హెల్ప్ చేస్తా. మంచితనం, ఎక్కడెక్కడ ఏమేముందో చూసి మంచి చెడేంటో అది చెప్తారు. ఇవి నా తోటి వారికి నాకు మధ్యలో జరిగే ఉపయోగపడే ఒక 3 లక్షణాలు. తర్వాత 3 విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 3 ఎక్కడ ఉపయోగపడతాయి చెప్పండి? మనకే ఉపయోగపడతాయి. మొదటి 3 ఏమో దేవునికి మనకు మధ్య ఉపయోగపడతాయి. తర్వాత 3 ఏమో మనకి మనుషులకి మధ్యలో ఉపయోగపడతాయి. ఈ 3 నాకే ఉపయోగపడతాయి. విశ్వాసం ఉంటుంది. నా విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధిపరుస్తూ ఉంటుంది. సాత్వికము, అది ఒక అద్భుతమైన క్వాలిటీ, నాకే హెల్ప్ చేస్తుంది. ఆశా నిగ్రహం, ఎన్నో ఆశలు వస్తూ ఉంటాయి, సెల్ఫ్ కంట్రోల్ అనొచ్చు, ఉపయోగపడుతూ ఉంటాయి. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆత్మఫలము ఈ లక్షణాలను నీకు ఇచ్చినప్పుడు, అది కదా దేవుడు కోరుకునే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని భక్తి. వారికి చర్చికి రావడం వెళ్ళిపోవడం అన్నట్టు ఉంటారు నేటి కాలంలో క్రైస్తవులు చాలామంది. నిజమేనా? మాకు కూడా చర్చ్ ఉంది, మాకు కూడా పాస్టర్ ఉన్నాడు, మాకు రక్షణ ఉంది, పాస్టర్ గారు చెబుతున్నారు, మాకు పరలోకం ఉంది. ఆత్మానుసారంగా నడుచుకుంటుంటే ఆత్మ ఫలము మనలో కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం అవి మనలో వస్తాయి. ఇవన్నీ లోకంలో కూడా ఉంటాయి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటివి కాదు. మంచితనం, లోకంలో మంచితనం ఉండదా? మరి ఆత్మఫలము మంచితనం అయితే, ఆత్మఫలం ఇచ్చే మంచితనం లోకం ఇచ్చే మంచితనం కంటే హై రేంజ్లో ఉంటుంది. ఇదే చెప్తున్నా, ప్రేమనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నన్ను ప్రేమించే వాళ్ళనే మేము ప్రేమిస్తాం, ఇది లోకంలోనే ప్రేమ ఉంది అది కదా. కానీ ఆత్మ ఇచ్చేటువంటి ఆ ఫలములో వచ్చే ప్రేమ ఎలాగంటుందంటే శత్రువులను కూడా ఇలాగన మనలో ఆత్మకార్యము జరుగుతూ వస్తూ ఉంటే ఆత్మఫలము మనలో కనబడుతూ ఉండాలి. ఆత్మఫల లక్షణాలు వస్తూ ఉంటాయి, అలాగుండాలి. చివరి మాటలు చదువుకుందాం. ఇరవై 23 ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. మనము ఆత్మను అనుసరించి నడుచువారమైతమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. ఒకరు వివాదాలు లేకుండా, ఒకరి యందొకరు అసూయ లేకుండా, అతిశయం లేకుండా ఉందాం. ఆత్మఫలం అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తుంది. ఎందుకనంటే చెప్తున్నా కదా, లోకంలో ఉండే ఒక నియమం కంటే ఆ నియమమును అధిగమించే జీవమునిచ్చు ఆత్మ నియమం మనలో పనిచేస్తుంటుంది. ఆ ఆత్మ నియమము మనకి ఆత్మ ఫలాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ఫలము మనలో ఉంటుంది. ఆ ఆత్మఫలం మనలో ఉన్నప్పుడు ఈ 9 లక్షణాలు మనలో నుండి బయటికి వస్తూ ఉంటాయి. అప్పుడు అది మనకు పరలోక మార్గానికి వెళ్ళే భక్తి. ఆత్మానుసారులుగా కాకుండా శరీరానుసారులుగా మీరు ఉండొద్దు. ఆత్మానుసారులుగా వెళ్తే ఇలాగన మీ లోపల మీ ఇన్నర్ లైఫ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకునే వాళ్ళల్లో
ఈ ఆత్మఫలము ఉంటుంది. ఆత్మఫలము మనలో ఈ 9 రూపాల్లో నుండి బయటపడతా ఉంటుంది. మనకి దేవునికి మధ్యలో ఉన్న బంధాన్ని బలపరుస్తుంటుంది, మనకి సాటి సహోదరుల మధ్యలో ఉన్న బంధాన్ని బలపరుస్తుంటుంది, మన వ్యక్తిగతంగా మన జీవితాలని బలపరుస్తూ ఉంటుంది. దినదినము మారుతూ ఉంటాము, క్రీస్తు సారూప్యంలోకి వస్తాం, క్రీస్తు వలె ఉంటాం. అలాగే మనందరం ఉందము గాక. ప్రార్థన చేసుకుందాం.